హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రియల్ హిత ప్రాపర్టీస్. రియల్ హిత ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందుకు ఒక ఇండివిజువల్ హౌస్ని తీసుకురావడం జరిగింది. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్లో కన్స్ట్రక్షన్ చేశారండి. 2 సైడ్స్ రోడ్స్ వచ్చాయి. రోడ్స్ అన్నీ కూడా 25 ఫీట్ రోడ్స్. మీరు ఏరియాని క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఒక ప్రైమ్ లొకేషన్లో ఉందండి. ఈ హౌస్ అనేది మనకి దిల్సుఖ్ నగర్ మెట్రోకి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగే చైతన్యపూర్ మెట్రోకి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ హౌస్ మొత్తం G+3 అండి. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ మనకి పార్కింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫుల్గా. అలాగే ఒక వాచ్మెన్ రూము, స్టెయిర్ కేసు, లిఫ్ట్ అండ్ స్టోర్ రూమ్ అయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారు. కన్స్ట్రక్షన్ అనేది చాలా క్వాలిటీగా చేశారండి. మెటీరియల్స్ అన్నీ కూడా క్వాలిటీ హై రేంజ్ మెటీరియల్స్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే మనకి CCTV ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. మీరు ఎక్కడ చూసినా కానీ పార్కింగ్ కానివ్వండి, ఫ్లోరింగ్స్లో కూడా అన్ని గ్రానైట్ స్టోన్సే యూజ్ చేయడం జరిగింది. సో కన్స్ట్రక్షన్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నామండి. సో ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ కాగానే మీకు చూడండి వెంటిలేషన్ చాలా బాగుంది. ఈ ఫస్ట్ ఫ్లోర్ అనేది కంప్లీట్గా ఓనర్ పోర్షన్ అండి. 3 BHK కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. చాలా స్పేసియస్గా కన్స్ట్రక్షన్ చేశారు 3 BHK అనేది. మీరు ఫ్లోరింగ్ చూడొచ్చు, గ్రానైట్ ఫ్లోరింగ్ క్వాలిటీగా ఉంది. సో వెంటిలేషన్ అయితే 2 సైడ్స్ చూడండి, రోడ్స్ కానివ్వండి చాలా బాగుంది. మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఇంట్లోకి వెళ్తున్నామండి. వెళ్ళగానే ఫస్ట్ మనకి సిట్అవుట్ వస్తుంది. సిట్అవుట్ చూడండి, చాలా స్పేసియస్గా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు, క్లియర్గా చూడొచ్చు. అయితే ఇక్కడ ఓనర్ పోర్షన్ మొత్తం కూడా విత్ ఫర్నిచర్తో అమ్మటానికి రెడీగా ఉన్నారండి. ఫర్నిచర్ కూడా అమ్మేస్తా అంటున్నారు విత్ ఫర్నిచర్స్తో. ఈ హౌస్ అనేది 5.7 crores చెప్తున్నారు. ఇక్కడ మనకి ఏరియా వచ్చేసి 312 yards అండి. సో ఇది ప్రైమ్ లొకేషన్. కాస్ట్ కూడా స్క్వేర్ యార్డ్కి 1 lakh అబోవ్ ఉంది. సో మీరు హాల్ చూసారు ఇప్పుడు, టీవీ అండ్ సో ఇక్కడ మీరు క్లియర్గా ఫర్నిచర్ కూడా చూసుకోవచ్చు. దేవుడి గది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి, చిన్నగా దేవుడి గది కూడా చూడొచ్చు. సో దానికి ఆపోజిట్లో మాస్టర్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, బెడ్రూమ్లో కార్డ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, చాలా క్వాలిటీగా ప్రొవైడ్ చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వుడ్ వర్క్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ వీళ్ళు సపరేట్గా మనకి కబోర్డ్స్కి ఒక రూమ్ లాగా ప్రొవైడ్ చేశారు, మీరు క్లియర్గా చూడొచ్చండి. సో కబోర్డ్స్ అనేవి సపరేట్గా ఉన్నాయి, డివైడ్ చేశారు పార్టీషన్ లాగా. వాష్రూమ్ కూడా మీరు చూడొచ్చు క్లియర్గా. సో ఓవరాల్గా కన్స్ట్రక్షన్ గురించి అయితే మీరు పెద్దగా ఆలోచించవసరం లేదు, చాలా క్వాలిటీగా ఉందండి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంటుంది. కిచెన్ చూడండి, కిచెన్ కూడా చాలా ప్రాపర్గా కన్స్ట్రక్షన్ చేశారు. సో కిచెన్లో ప్లాట్ఫామ్స్ కానివ్వండి, వాష్ బేసిన్ కానివ్వండి చాలా బాగా ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియా కూడా చాలా బాగా వచ్చిందండి. వాష్ ఏరియాలో మీరు వాషింగ్ మిషన్ ఫిట్ చేసుకోవచ్చు, చాలా స్పేసియస్గా వచ్చింది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం. సో దిస్ ఈజ్ ఫర్ కామన్ టాయిలెట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారు. దీనికి కూడా ఒక అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చారు. దాంతోపాటు అలాగే మనకి సపరేట్గా కబోర్డ్స్ కోసం రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, మీరు క్లియర్గా చూడొచ్చు. సో కబోర్డ్ ఏరియా చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. కబోర్డ్స్ కూడా క్వాలిటీ ప్రొవైడ్ చేశారు. టైల్స్ కానివ్వండి, వాష్రూమ్లో మనకు వచ్చిన టాయిలెట్ ఫిట్టింగ్స్ కానివ్వండి అన్నీ కూడా బ్రాండెడ్ మాత్రం యూజ్ చేశారండి, క్లియర్గా చూడండి. మనం ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. సో ఈ బెడ్రూమ్ కూడా చాలా బాగా వచ్చింది. సైజెస్ అయితే చాలా స్పేసియస్గా వచ్చాయండి, చాలా నీట్గా ఉన్నాయి. కబోర్డు క్లియర్గా చూడొచ్చు మీరు. సో ఇక్కడ మొత్తం కూడా ఇంటీరియర్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. అన్నీ కూడా బ్రాండెడ్ యూజ్ చేయటం వల్ల లుక్ కూడా బాగా వచ్చిందండి. సో
కన్స్ట్రక్షన్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. డోర్ ఫ్రేమ్స్ కానివ్వండి, విండోస్ కానివ్వండి, ఆల్మోస్ట్ టేక్ వుడ్ యూజ్ చేశారు. దీని నుంచి మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం. సెకండ్ ఫ్లోర్లో ఇక్కడ 2 BHKs కన్స్ట్రక్షన్ చేశారండి. 2 2 BHKs కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. మీకు శాంపిల్ కోసం ఓన్లీ ఒక 2 BHK మాత్రమే మీకు చూపిస్తున్నాం ఇక్కడ. ఈ 2 BHKలు కూడా చాలా స్పేసియస్గా వచ్చాయి. సో ఓవరాల్గా దీనికి రెంట్ 1 lakh వరకు వస్తుందండి. హాల్ చాలా స్పేసియస్గా కన్స్ట్రక్షన్ చేశారు, క్లియర్గా చూడొచ్చు మీరు. సో అలాగే బెడ్రూమ్స్ కూడా చూడండి, 2 bedrooms, కిచెన్ ప్రొవైడ్ చేశారు. వీళ్ళు ఇక్కడ మనకి మెయిన్గా సెకండ్ ఫ్లోర్లో, థర్డ్ ఫ్లోర్లో, 2 ఫ్లోర్లో కూడా 2 BHKs 2 కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. టోటల్గా 4 2 BHK ఫ్లాట్స్ ఉన్నాయండి ఈ హౌస్లో. రెంట్ అయితే మోర్ దెన్ 15,000 వస్తుంది 2 BHKకి ఇప్పుడు ఆల్రెడీ. అదేవిధంగా మనకి టెర్రస్లో ఒక 1 BHK ప్రొవైడ్ చేయటం జరిగింది. ఇది ఒక రెంటల్ ప్రాపర్టీ, ప్రైమ్ లొకేషన్, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి. కాస్ట్ కూడా ఆ లొకేషన్ బేస్ చేసుకునే ఉంది. క్లియర్గా చూడండి కన్స్ట్రక్షన్. సో ఇది సెకండ్ 2 BHKలో సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నారు. 2 BHKs కూడా స్పేసియస్గానే వచ్చాయి, ఎక్కడ కంజెస్టెడ్గా ఏం లేవు. కిచెన్ చూడొచ్చు, కిచెన్తో పాటు మీరు వాష్ ఏరియాని కూడా చూడండి, స్పేసియస్గానే ఉంది. సో మీరు ఓవరాల్గా చూస్తే కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు మనం ముందుకెళ్తే సెకండ్ 2 BHK ఉంటుందండి, క్లియర్గా చూడొచ్చు. సో మేము ఓన్లీ ఇక్కడ ఒక 2 BHKని మాత్రమే వీడియో తీసి పెట్టడం జరిగింది. రిమైనింగ్ అన్ని పోర్షన్స్ కూడా సేమ్ ఉంటాయండి. మీరు ఫ్లోరింగ్ చూడండి, గ్రనైటే యూజ్ చేశారు. సో ఇది ఒక కాస్ట్లీ కన్స్ట్రక్షన్ అండి, చాలా నీట్గా గ్రాండ్గా ఉంది కన్స్ట్రక్షన్ అయితే, క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేయాలంటే కూడా చాలా కాస్ట్లీ అవుతుంది. ఇక్కడ ఈ హౌస్కి స్కూల్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయండి. ఇంటర్నేషనల్ స్కూల్స్, పెద్ద పెద్ద స్కూల్స్ అన్నీ కూడా ఈ హౌస్కి దగ్గరలో ఉన్నాయి. ఇది ఒక ప్రైమ్ లొకేషన్లో ఉంది. చుట్టూ కూడా మీకు లొకాలిటీ కూడా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది థర్డ్ ఫ్లోరు. ఈ థర్డ్ ఫ్లోర్లో కూడా 2 2 BHK బెడ్రూమ్స్ని అయితే మనకి కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. సో ఓవరాల్గా 1 lakh రెంట్ వస్తుందండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే సో డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. రియల్ హితా ప్రాపర్టీస్ ఎప్పుడూ కూడా మీకు ఒక జెన్యూన్ ప్రాపర్టీస్ని మాత్రమే ముందుకు తీసుకురావటం జరుగుతుంది. సో అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రమోట్ చేయండి. ఇప్పుడు మనం పెంట్ హౌస్కి వచ్చామండి. సో పెంట్ హౌస్లో ఇక్కడ ఓన్లీ వీళ్ళు 1 BHK ప్రొవైడ్ చేశారు. తర్వాత ముందు స్పేస్ చూడొచ్చు, చాలా స్పేస్ వచ్చింది, ఓపెన్ స్పేస్ అనేది చాలా బాగుందండి. అలాగే సోలార్ కూడా ప్రొవైడ్ చేయటం జరిగింది. సోలార్ వచ్చేసి మనకి 3 kV ప్రొవైడ్ చేశారండి వీళ్ళు. సో సరౌండింగ్ లొకేషన్ చూడొచ్చు, చాలా బాగుంది కన్స్ట్రక్షన్స్ అన్నీ. ఇది ఒక ప్రైమ్ లొకేషన్లో ఉందండి, ఇది ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. 2 side రోడ్ రావటం వల్ల వెంటిలేషన్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. వెంటిలేషన్ కూడా 100% వెంటిలేషన్ ఉంది ఈ హౌస్కి. సో మీరు క్లియర్గా చూడొచ్చు వీడియోలో. సో చుట్టూ గ్రీనరీ కూడా బాగుంది. సో వాటర్ ట్యాంక్ కూడా చాలా పెద్దది కన్స్ట్రక్షన్ చేశారు. సోలార్ ప్యానల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, 3 kV కనెక్షన్ ఉంది, మీరు చూడొచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంది. ఈ ప్రాజెక్ట్ నచ్చినట్టయితే వెంటనే డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి, మా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.